నేర్చుకుందాము. ప్రార్థన. మీరు కూడా ఇటు కూర్చోండి. నాకు ఇటు కూర్చోటానికి బాగుంటుంది. ఇటు కూర్చోండి. ఇటు జరగండి. ఇటు వేసుకోండి. సాపు కూడా ఇటు వేసుకోవాలి. కొంచెం ఇటు జరుపు. కొంచెం ఇటు రావాలి. సాపు ఇట్టేసుకోండి. ప్రార్థన చేసుకుందాము. సకల ఆశీర్వాదకు కారణాభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన అత్యున్నతమైన నామానికి వందనాలు, స్తుతి స్తోత్రములు తండ్రి. ఉదయకాల సమయం మొదలుకొని తండ్రి, రాత్రికాల సమయం వరకు మమ్మల్ని కాచి కాపాడి నీ రెక్కల కింద భద్రపరిచిన విధానాన్ని బట్టి నీ కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నారు తండ్రి. మా యొక్క జీవితంలో మరొక శ్రేష్టమైనటువంటి ఈ రోజులు మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి అయా తండ్రి, ఇప్పటి వరకు ప్రార్థన ద్వారా పాటల ద్వారా నేను భయపరుచుకుని ఉన్నాను. ఇదిగో తండ్రి, దేవుని యొక్క గ్రంథంలో నుంచి నీ యొక్క వాక్యాన్ని పరిశీలన చేయబోతూ ఉంటుండగా, ధ్యానించబోతూ ఉంటుండగా నన్ను నీ శిలువ సాటును మరుగుపరుచుకోనండి. నీ బిడ్డలకును మాకును మా యొక్క జీవితాలకి ఏ జీవపు మాటలైతే అవసరమై ఉంటూ ఉన్నదో తండ్రి, ఆ యొక్క వాక్యాన్ని తండ్రి వివరంగా తండ్రి బోధించుటకు నీ యొక్క పరిశుద్ధాత్మను నడిపింపును మాకు అనుగ్రహించి సహాయం చేయండి. ఇదిగో అంధకార శక్తుల్ని, సైతాన్ శక్తుల్ని మీరు దూరపరచండి తండ్రి. ఇదిగో వినుచున్నటువంటి నీ బిడ్డల యొక్క హృదయాలను తెరిచి ఈ గ్రంథంలో ఉన్నటువంటి యొక్క మాటలు తండ్రి అర్థం చేసుకునే ఒక భాగ్యాన్ని మా అందరికీ కూడా అనుగ్రహించి సహాయం అనుగ్రహించగలరని ఈ మనవులు మా రక్షకుడు మా ప్రభువైన యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, మరొకసారి ప్రభు పేట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. గతించిన మంగళవారం నుంచి కూడా నేటి దినం వరకు ప్రభు యొక్క సేవలో మనమందరం కూడా దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఆయన స్తుతించుకుంటూ ఆయన కనపరుచుకుంటూ మనమందరం కూడా దేవుని యొక్క కుమారులుగా కుమార్తెలుగా ఈ లోకంలో బ్రతుకుచూ ఉన్నాము. అందుకనే పిల్లారా, మానవుడు బ్రతకటానికి, మానవుడు జీవించటానికి భౌతిక సంబంధమైనటువంటి ఆహారము ఎలాగైతే మనిషికి అవసరమై ఉంటూ ఉన్నదో, అలాగనే ఆత్మ సంబంధమైనటువంటి ఆత్మకు కూడా బలమైనటువంటి ఆహారము అవసరమై ఉంటూ ఉన్నది. ఏది అవసరమో ఆత్మకి దేవుని యొక్క వాక్యం అనేది అవసరమై ఉంటూ ఉన్నది ప్రియులారా. అందుకని ఈ రాత్రికాల సమయంలో ఒక అంశాన్ని గురించి మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. గతించిన ఆదివారంలో మనము ఎవరి గురించి మనము నేర్చుకున్నాం? ఆరాధనలో సంసోను యొక్క తండ్రి అయినటువంటి మానోహు, ఆయన యొక్క భార్య గురించి, ఒక కుటుంబం ఎలా ఉండాలో, ఎలా ఉంటే ఆశీర్వదించబడతారు అన్నటువంటి అంశాన్ని ఆదివారం ఆరాధనలో మనము నేర్చుకుని ఉన్నాం. ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనం నేర్చుకుని పోయే అంశము పేరేమిటంటే ప్రియులారా, 3 సిలువల గురించి మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. ఎన్ని సిలువలమ్మా? 3 సిలువలు. మీరందరూ పుస్తకాలు బైబిల్లో ఉన్నటువంటి వారు రాసుకోండి. 3 సిలువల గురించి మనం నేర్చుకొనబోతూ ఉన్నాం. ఎక్కడ ఉన్నాయి ఆ సిలువలు? పరిశుద్ధ గ్రంథములో ఎక్కడెక్కడ ఆ యొక్క సిలువల గురించి రాయబడ్డాయి? ఎందుకు ఆ 3 సిలువల గురించి మనం నేర్చుకోవాలని దేవుడు తన యొక్క గ్రంథంలో మన కొరకు రాయించాడు? ఈ సిలువల గురించి తెలుసుకుంటూ ఉన్నప్పుడు నీ జీవితము ఏమై ఉన్నది ఈ లోకములో? నీ యొక్క జీవితము పరమార్థము ఏమై ఉన్నది? ప్రతి ఒక్క మానవుడు కూడా ఈ యొక్క 3 సిలువల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఉన్నది. ఒకవేళ తెలుసుకోలేకపోతే నీ జీవితము పూర్తిగా నరకములోనికి వెళ్ళిపోయే ప్రమాదం ఉన్నది ప్రియులారా. ఎక్కడ ఉన్నాయి ఆ సిలువలు? గోల్కొతా అనేటువంటి కొండ మీద కపాలమనమైనటువంటి ఆ స్థలములో 3 సిలువలు అక్కడ ఉంటున్నట్టుగా మనము చూడగలం ప్రియులారా. ఇంతకీ ఆ సిలువలేసింది ఎవరంట? రోమా ప్రభుత్వం, రోమీయులు, అలాగనే రోమా సైనికులు, ఆ తర్వాత యూదుల అధికారులు, యూదుల పెద్దలు, ఆ తర్వాత అందరూ కలిసి
ఆ యొక్క కల్వరి కొండ మీద 3 శిలువలు ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇంతకీ 3 శిలువల గురించి దేవుడు ఏమంటూ ఉన్నాడో ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మత్తయి సువార్త 27వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుకుందాం. వారు కపాల స్థలమును అర్థమిచ్చు గొల్కతా అనబడిన చోటికి వచ్చి చేదు కలిపిన ద్రాక్ష రసము ఆయనకు త్రాగనిచ్చిన కానీ ఆయన దాన్ని రుచి చూచి త్రాగనొల్లక పోయింది. అక్కడే 37వ వచనం చూడండి ఒకసారి. ఇతడు యూదుల రాజైన యేసు అని ఆయన మీద మోపబడిన నేరము వ్రాసి ఆయన తలకు పైగా ఉంచిరి. మరియు కుడివైపున ఒకడును ఎడమ వైపున ఒకడును 2 బందిపోటు దొంగలు ఆయనతో కూడా సిలువ. అమ్మా, ఎవరెవరు ఉన్నారట ఆయన పక్కన? ఎడమ పక్క సిలువ మీద బందిపోటు దొంగ ఉన్నాడు. కుడి పక్క మీద సిలువ మీద కూడా ఎవరున్నారట? బందిపోటు దొంగ ఉన్నారు. 2 బందిపోటులు దొంగల మధ్య ఎవరున్నారు ఆ మధ్యలో అంటే ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు యొక్క సిలువ అక్కడ ఉన్నది. ప్రియులారా, చూశారా? వీళ్ళేం పాపం చేశారంట? ఎడం పక్క ఉన్నటువంటి దొంగ, కుడి పక్క ఉన్నటువంటి దొంగ, బందిపోటు దొంగలు అంటే అరణ్యములో లేకపోతే ఒంటరిగా ఉన్నటువంటి వారిని దగ్గర దోచుకోవటము, రాత్రి అయితే ఇళ్ళ మీద పడి వస్తువులు దోచుకోవటము, తిరగబడితే చంపటము, ఈ విధంగా ఈ యొక్క 2 దొంగ యొక్క బందిపోట్లు అయినటువంటి ఈ దొంగలు చేసే కార్యక్రమాలు. ప్రియులారా, వాళ్ళని ఎందుకు సెలవేస్తూ ఉన్నారు? రోమా ప్రభుత్వం అంటే వీరు బందిపోటు దొంగలుగా ఉంటూ ఉన్నారు, ఇతర యొక్క ఆస్తులను కొల్లగొట్టేవారిగా ఉంటూ ఉన్నారు, అంతేకాదు అడ్డొస్తే చంపేవారిగా ఉంటూ ఉన్నారు, నరహత్యలు చేసేవారిగా ఉంటున్నట్టుగా ఈ బందిపోటు దొంగల గురించి బైబిల్ మనకు సెలవిస్తూ ఉన్నది. బందిపోటు దొంగలు ఎంత క్రూరంగా ఉంటారో తెలుసా? వారికి అడ్డం వస్తే వారి చంపటానికి కూడా వెనుకాడినటువంటి వారిగా ఉంటూ ఉన్నారు. కానీ 3 సిలువలు ఎక్కడ ఉంటూ ఉన్నాయి? ఈ మధ్యలో ఉన్నటువంటి సిలువ గురించి మనం మొట్టమొదటిగా తెలుసుకొని పోతూ ఉన్నాం. ఎవరు ఆ మధ్యలో ఉన్నటువంటి సిలువ? చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి. ఎవరు ఆ మధ్యలో ఉన్నటువంటి సిలువ? ఎవరు ఆయన? ఎందుకు ఆయన సిలువ వేయబడుతున్నాడు అన్నటువంటి ఆ విషయాన్ని మనము ఆలోచన చేద్దాం. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, అపోస్తులుడైనటువంటి పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టినట్టుగా వెండి బంగారముల వంటి క్షయవస్తువుల చేత మీరు విమోచింపబడలేదు కానీ అమూల్యమైన రక్తము చేత, అనగా నిర్దోషమును నిష్కలంకమునకు గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తము చేత. ఎందుకు ఆ 2 మధ్యలో సెంటర్లో ఉన్నటువంటి ఆ యొక్క సిలువలో ఉన్నటువంటి యేసు క్రీస్తు వారు సిలువ ఎందుకు అక్కడ భారాన్ని మోయవలసినటువంటి అవసరత ఉన్నదంటే, నేను ఆ పాపములు తీసివేయటానికి ఒక పరిశుద్ధుడు లోకంలోనికి అవసరమై ఉన్నది. ప్రియుల అమ్మ, ఒక పాపి మరొక పాపిని రక్షించగలడా? రక్షించలేడు. ఎందుకు? రోమీలకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయం 11వ వచనంలో మనము చదువుకుంటే అక్కడ పౌలు అన్నాడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును కూడా లేడు. మరి భూలోకంలో నీతిమంతుడు అనేవాడు లేడు కదా. మన పాపాలను తీసివేయాలంటే లోకంలోనికి ఎవరు అవసరమై ఉన్నది? నీతిమంతుడు అవసరమై ఉన్నది. మన పాపములు మనము తీసుకోలేము కనుక, మన పాపములు మనల్ని మరి రక్షించలేము కనుక, దేవునికి దూరం అయిపోయి ఉన్నాము కనుక, మన పాపలను మన అపరాధములు తీసివేయటానికి, మనల్ని తండ్రికి దగ్గర చేయటానికి ఒక పరిశుద్ధుడి లోకంలోనికి అవసరమై ఉన్నది. ఆయనే మధ్యలో ఉన్నటువంటి సిలువలో ఉన్నటువంటి యేసుక్రీస్తు వారు. ప్రియులారా, ఈ 3 సిలువల గురించి తెలుసుకోలేకపోతే నీ జీవితం దండగా, నువ్వు బ్రతికి కూడా దండగా అన్నటువంటి ఆ సత్యాన్ని మనం గ్రహిస్తూ ఉన్నాం. అందుకని ఇక్కడ పేతురు ఏమంటూ ఉన్నాడు? అమూల్యమైన రక్తము చేత. అమూల్యమైనదంటే చెల్లించలేనిది, కొనలేనిది. నీవు అనారోగ్యం పాలైతే డాక్టర్లు ఏమని సెలవిస్తారో తెలుసా? అయ్యా,
తొందరగా ఆ రక్తం తీసుకొని రాకపోతే ఈ యొక్క మనిషి చనిపోతాడు, ఇతనికి రక్తం ఎక్కియాలా, ఇతనికి బి పాజిటివో లేకపోతే ఏ పాజిటివో ఏదో ఒకటి ఎక్కియాలా, తొందరగా తీసుకురావాలి లేకపోతే చనిపోతాడు అని డాక్టర్లు చెప్తారు. ప్రియులారా, ఈ భౌతిక సంబంధమైనటువంటి యొక్క రక్తము ఏం చేస్తూ ఉన్నది? ఆ అనారోగ్యం కలిగినటువంటి వ్యక్తికి రక్తం ఎక్కించడం వలన అతడు బ్రతికేవాడిగా ఉంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఎవరికి రక్తం అవసరమై ఉన్నది అంటే, పాపములో, అంధకారములో, చీకటిలో పడి ఉన్నటువంటి మనకి, మన బ్రతుకంతా కూడా మోసముతో, అబద్ధముతో, విగ్రహారాధనతో, వ్యభిచారంతో నిండినటువంటి మన బ్రతుకుల్ని మార్చడానికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధుడైనటువంటి ఆ రక్తం అనేది అవసరమై ఉన్నది మానవాళికి కూడా. అందుకని ఇక్కడ పేతురు ఏమంటూ ఉన్నాడు? అమూల్యమైన రక్తము చేత, అంటే కొనలేనటువంటి రక్తం అది. ఇంకా ఏమంటూ ఉన్నాడు అక్కడ చూడండి, ఆ కింద వచ్చినప్పుడు ఆయన ఇంకా ఏమంటూ ఉన్నాడు? అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును. ఆ రక్తంలో ఏం లేదంట, దోషము లేదు, పవిత్రమైనటువంటి రక్తం అది. నీలో నాలో దోషం ఉన్నది, నీలో నాలో పాపం ఉన్నది. కానీ క్రీస్తు యొక్క రక్తంలో, శిలువ మీద ఉన్నటువంటి ఆయన మధ్యలో ఉన్నటువంటి ఆయనలో ఏం లేదంట, దోషము లేదు, ఏ దోషం లేదు ఆయనలో. ఏ పాపం లేనటువంటి వాడిగా ఉంటూ ఉన్నాడు ప్రభు. అమ్మా, ఆయనలో పాపం ఉన్నదమ్మా, యేసుక్రీస్తులో ఏ పాపం లేదు. ప్రియులారా, ఒకసారి చూడండి పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి ఒకసారి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి యోహాను సువార్త 8వ అధ్యాయము 45వ వచనాన్ని చదువుకుందాం. 45. నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ప్రభు అంటూ ఉన్నాడు. లోకంలో ఉన్నటువంటి ఆనాడు 33 సంవత్సరాలు ఈ లోకంలో ఉండి అనేక ప్రాంతాలు, అనేక పట్టణాలు, అనేక దేశాలు కాలినడకన, పడవ మార్గాన, ఎండనక వాననక తన యొక్క శ్రమ, ఆయన వచ్చినటువంటి పనిని పూర్తి చేయటానికి తండ్రి ఎందుకు ఈ లోకానికి పంపించాడో ఆ పనినంతా కూడా తెలియపరచడానికి, దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పాన్ని మానవాళికి తెలియజేయటానికి కుమారుడుగా యేసుక్రీస్తు వారు వచ్చి ఆయన పరలోక రాజ్య మర్మాలు తెలియజేస్తూ ఉన్నాడు. అప్పుడు ప్రభు అంటూ ఉన్నాడు, ఏమంటూ ఉన్నాడు ఆయన? నేను సత్యమునే చెప్పుచున్నాను కనుక మీరు నన్ను నమ్మరు. ప్రియులారా, అమ్మా, ఎవరన్నా నీతి నిజాయితీగా చెబితే నమ్ముతారమ్మా? అదే అబద్ధం చెప్పు, అందరూ కూడా నమ్మి వారి యొక్క మాటలు వినటానికి అవసరం ఉన్నది. అందుకనే ప్రభు అంటున్నాడు, నేను సత్యమును చెబుతూ ఉన్నాను కానీ మీరు నా మాట నమ్మరు. అందుకే కింద వచ్చిన ఆయన అంటున్నాడు చూడండి, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యం చెబుతూ ఉన్నాను. పరలోక రాజ్యంలో జరిగినవన్నీ కూడా తండ్రి నాకు తెలియజేశాడు. తండ్రి నాకు ఏదైతే అప్పగించినటువంటి ఆ బోధ ఉన్నదో ఆ యొక్క బోధ మీకు తెలియజేస్తూ ఉన్నాను. మీరేం చేస్తూ ఉన్నారు? నా మాట నమ్మరు. కానీ మీరు నన్ను ఏం చేయాలనుకుంటున్నారు? నేను కూడా ఒక పాపిని అని అనుకుంటున్నారు మీరు. ఎందుకు? మీరు పాపులు, మీరు పాప స్వభావము, పాప ఆలోచనలు మీలో ఉన్నవి. కానీ నన్నేం చేయాలనుకుంటున్నారు? నన్ను కూడా పాపిగా చేయాలనుకుంటున్నారు. అందుకు ప్రభు ఏమన్నాడు తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు? నేను పాపినని మీరు రుజువు చేయగలరా? మా క్రీస్తును రుజువు చేయగలుగుతాం మనం? అసలు పాపులు మనము, అపరాధులు మనము, దేవునికి దూరమైపోయినటువంటి వారు మనము, దేవునికి దగ్గరగా లేనటువంటి వారు మనము, దేవుడు లేనటువంటి అండజనులు మనము. కానీ ఇక్కడ క్రీస్తును పాపిగా చేయాలనుకుంటున్నారు. అప్పుడు సవాలు విసిరాడు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరు స్థాపించగలరు, నిరూపించగలరు? నిరూపించలేం ప్రియులారా. ఆయన ఎలాంటి వాడు తెలుసా? ఆయన ఏ పాపము లేనటువంటి వాడు ప్రియులారా. ఎక్కడ ఉంటుంది ఆ మాట? ఒకసారి చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. ఎక్కడ ఉంటాడు ఆయన? ఆయన పాపము ఆయనలో ఉన్నదా లేదా అని హెబ్రీ గ్రంథకర్త మనకు తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 26వ వచనాన్ని చదువుకుందాం. పవిత్రుడును, అదిగో చూడండి, ఆయనకున్నటువంటి ఒక హోదా, బైబిల్ గ్రంథము, పరిశుద్ధాత్ముడు ఆయన గురించి ఏమని సెలవిస్తూ ఉన్నాడు. ఆయన పవిత్రుడును, నిర్దోషియు,
నిష్కలంకుడు, పాపులలో చేరక ప్రత్యేకముగా ఉన్నవాడును. ఎలాంటి బిరుదులు ఉన్నాయి ఆయనకి? అక్కడ ఏమన్నాడు? నాలో పాపమున్నదని మీలో ఎవరు స్థాపించగలరు అని యూదులకు ఆయన ప్రశ్న వేశాడు. ఇక్కడ అపోస్తులైనటువంటి పౌలు గారు హెబ్రీలో ఉన్నటువంటి సంఘానికి క్రీస్తు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అయ్యా, క్రీస్తు అంటే మీరు ఏమనుకుంటూ ఉన్నారు? ఆయన క్రీస్తు అంటే మీ యొక్క జీవితాలలో, మీ హృదయంలో ఏమనుకుంటున్నారో, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడో మీకు అర్థం కావట్లేదు. మీకు అర్థమైతే మీరు పాపం చేయకుండా ఉండేవారు. అందుకని ఇక్కడ గ్రంథకర్త ఏమంటూ ఉన్నాడు? ఆయన పవిత్రమైనటువంటి మనిషి. ఎలాంటి వాడంటమ్మా యేసుక్రీస్తు వారు? పవిత్రమైనటువంటి మనిషి. ఒక తెల్లగుడ్డ ఎలాగైతే పరిశుద్ధత కలిగి ఉంటూ ఉన్నదో, ఒక గొర్రెపిల్ల ఎలాగైతే ఏ పాపము లేకుండా ఉంటూ ఉన్నదో, అలాగనే మన కొరకు వచ్చినటువంటి యేసుక్రీస్తు వారు కూడా ఆయన పవిత్రమైనటువంటి మనిషి అని గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. ప్రియులారా, అట్టి పవిత్రమైనటువంటి మనిషిని మానవులు ఏం చేశారో తెలుసా? అపవిత్రం చేశారు. అందుకని ఇంకా రెండవదిగా అక్కడ ఏమంటూ ఉన్నాడు తెలుసా? నిర్దోషి, ఆయనలో ఏ దోషము కూడా లేదు. రోమా గవర్నర్ అయినటువంటి పిలాతు యొక్క భార్య రాత్రికాల సమయంలో ఆమెకు దేవుని యొక్క దర్శనము ఆమె పడుకున్నప్పుడు కలలో వచ్చినది. ప్రియులారా, ఆమెకు కలలో క్రీస్తు గురించి దర్శనం వచ్చినప్పుడు తన భర్తకు సెలవిస్తూ ఉన్నది. చూడండి ఒకసారి మత్తయి సువార్త, ఆమె ఏమంటూ ఉన్నదో తన భర్తతోటి యేసుక్రీస్తు గురించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ఆమె ఏమంటూ ఉన్నదో చూడండి. మత్తయి సువార్త 27వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. మత్తయి సువార్త 27వ అధ్యాయం 19వ వచనం. అతడు ఎవరు? అతడు పిలాతు, రోమా గవర్నరు. అతడు న్యాయపీఠం మీద కూర్చుండి ఉన్నప్పుడు అతని భార్య, ఎవరు? రోమా గవర్నర్ అయినటువంటి ఆయన యొక్క భార్య రాజసింహాసనం మీద కూర్చుండి యేసుక్రీస్తుకు న్యాయం తీర్చాలని, సిలువ వేయాలని ప్రజలందరూ కూడా కేకలు వేస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క భార్య ఆయన భర్త అయినటువంటి పిలాతు దగ్గరికి వచ్చి మాట్లాడుతూ ఉన్నది. న్యాయపీఠం మీద కూర్చున్నప్పుడు అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు. చూశారమ్మా, యూదులకు అర్థం కాల ఆ విషయము. ఈయన నీతిమంతుడు, పవిత్రుడు, పాపము లేనివాడు, ఈయన నిర్దోషి, ఈయన యందు ఏ కపటము లేదు, ఈయన మన కొరకు వచ్చిన లోకరక్షకుడని యూదులు మర్చిపోయారు. కానీ ఒక అన్యుడైనటువంటి పిలాతు యొక్క భార్య తన భర్తకు తెలియజేస్తూ ఉన్నది, అయ్యా, ఆ నీతిమంతుని జోలి నీవు పోవద్దు. ఎందుకో తెలుసా? ఆయన లోకరక్షకుడు. ఆయన నా పాపములు తీసివేయటానికి, బలియాగము కావటానికి ఆ కలవరికి కొండ మీద 3 సిలువలలో 2 బందిపోటులు తగ్గుంటే మధ్యలో ఆయన వేలాడదీయబడుతూ ఉన్నాడు. ఆ సిలువ వైపు చూస్తూ ఉన్నప్పుడు ఆయన యొక్క ముఖంలో ఏమున్నదంట? సొగసైనను స్వరూపమైనను ఆయనలో లేదు. ప్రియులారా, మనకున్నది దేవుడు మనకి యొక్క స్వరూపాన్ని ఇచ్చాడు, అన్నీ ఇచ్చాడు. కానీ క్రీస్తులో ఏమి లేదంట? సొగసైనను స్వరూపమైనను లేదు. చూడటానికి ఆయన ముఖమంతా కూడా కొరడాలతో కొట్టారు. ఆ యొక్క తల మీద ముళ్ళ కిరీటం పెట్టారు, ఆయన మీద ఉమ్మి వేశారు, ఒక ఎర్రని అంగిని ఆయనకు తొడిగారు, ఆయనను పిడిగుద్దులు గుద్దారు. అనేక విధాలుగా ఎంత హింసించాలో అంత హింసించినట్టుగా ప్రజల్ని మనం చూస్తూ ఉన్నాం. ఎవరు భరించగలరమ్మా? కాళ్ళు ఒక ముళ్ళు గుచ్చుకుంటేనే ఎలా ఉంటుంది మనకి? మరుసటి రోజు లేవలేనటువంటి స్థితిగా ఉంటాం. బగబగ మండుతూ ఉంటున్నది. ఈ కాలు ఏమైపోతుందో అని డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకునేవారిగా మనం ఉంటాం. కానీ క్రీస్తు యొక్క శిలువ ఆయన మీద ఉన్నటువంటి ఆ తల మీద ఎంత సైజు ముళ్ళులు గుచ్చారంటో తెలుసా? 3 ఇంచులు మేకులు కలిగినటువంటి ముళ్ళు ఆయన తల మీద కిరీటముగా అల్లి, ఆ కిరీటం ఆయన మీద ఒత్తితే ఎక్కడ పుచ్చుకోవని చెప్పేసి ఒక కర్రతో ఆ కిరీటాన్ని పైన కొట్టిండ్రంట. ప్రియులారా, ఎంత బాధపడి ఉంటాడమ్మా! 3 అంగనాలు కలిగినటువంటి ఆ ముళ్ళులు, చుట్టూ ముళ్ళులు ఆయన యొక్క తల మీద ఉండి పైనుంచి ఇంకా దిగబడలేదు ఆ ముళ్ళులు అని చెప్పేసి ఏం చేస్తూ ఉన్నారట? కర్రతో ఆ యొక్క కిరీటాన్ని కొట్టారు. అందుకనే ఆ పిలాతు భార్య ఆయనతో అంటూ ఉన్నది, ఏమంటూ ఉన్నదంట? అయ్యా, చదవండి అక్కడ.
అతని భార్య, నీవు ఆ నీతిమంతుని జోలికి పోవద్దు, ఈ ప్రొద్దు ఆయన గురించి నేను కలలో మిక్కిలి బాధపడుతున్నని అతని యొద్దకు వర్తమానము పంపిణీ. ఆ నీతిమంతుని ఎందుకు నువ్వు శ్రమ పెడుతూ ఉన్నావు? ఆయన నీతిమంతుడు. నా కలలో, నా యొక్క దర్శనాలలో నేను పడుకున్నప్పుడు పరలోకమందున్నటువంటి దేవుడు నాకు దర్శన రీతిగా ఆయన గురించి నాకు తెలియజేసినటువంటి లేఖనము నేను విన్నాను. ఆ లేఖనాలు ఇదిగో నీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆ నీతిమంతుని జోలి నీవు పోవద్దయా అంటూ ఉన్నది. ఏమవుతుంది? పోతే పాపం తెచ్చుకున్నటువంటి వారమవుతాం ప్రియుల, పాపములో మునిగినటువంటి వారమవుతాం. దేవుణ్ణి సిలువ వేస్తే దేవుణ్ణి అపరాధిగా తీర్చినట్టయితే ఆ యొక్క పిలాతు తన జీవితంలో ఎంతో పాపం చేసినటువంటి వారిగా తనకి తన యొక్క కుటుంబం మీద ఆ శాపం అనేది ఉంటుందని చెప్పేసి యొక్క భార్య ఆ నీతిమంతుని జోలి పోవద్దు అంటూ ఉన్నాడు. అందుకని ఇప్పుడు మన యొక్క చూపు మనమంతా ఎవరికెళ్ళి చూడాలా? ఆ 3 శిలువలలో ఉన్నటువంటి మధ్య శిలువలో ఉన్నటువంటి క్రీస్తు గురించి మనము చూడాలా. ఎందుకు ఆయన సిలువ వేయబడుతూ ఉన్నాడు? ఎందుకు ఆయన అంత శ్రమ అనుభవించవలసిన అవసరత ఎందుకు ఏర్పడ్డది అన్నటువంటి విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఇది ఆ తండ్రి చిత్తము ప్రియులారా. ఆయన శిలువ మరణం పొందాలనేది మనల్ని పుట్టించినటువంటి తండ్రి అయినటువంటి దేవుని యొక్క చిత్తము అని మనం గ్రహించాలి. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి అదే పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుకుందాం. ఒకసారి చూడండి. ఎందుకు ఆయన ఈ రీతిగా ఆ శిలువలో బాధను అనుభవించవలసినటువంటి అవసరత ఎందుకు ఏర్పడదో 20వ వచనాన్ని చదువుకుందాం. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుకుందాం. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడెను. కానీ అమ్మా, ఎప్పుడు ఆయన నియమింపబడ్డాడు? మనం అనుకుంటాము లోకము పుట్టిన తర్వాత, మానవులు పాపము చేసిన తర్వాత మన పాపములు తీసివేయటానికి ప్రభువు క్రీస్తు శాఖ 1వ శతాబ్దంలో ఆయన వచ్చాడు అని మనం అనుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ గ్రంథం ఏమని సెలవిస్తూ ఉన్నదో తెలుసా? ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే పరలోకంలో నియమింపబడ్డాడు. ఎక్కడంట? భూమి లేదప్పటికీ, ఆకాశం లేదు, మానవుని నిర్మించలేదు, సూర్యుడు లేడు, చంద్రుడు లేడు. ఈ యొక్క భూమి అంతా కూడా నిరాకారముగా ఉన్నప్పుడే పరలోక రాజ్యములో ఒక సంకల్పము తండ్రి చేస్తూ ఉన్నాడు. అయ్యా, నేను భూమిని నిర్మించిన తర్వాత, ఈ భూమిలో మానవుణ్ణి నిర్మించిన తర్వాత నా యొక్క ఆజ్ఞలను గైకొనక ఆయన పాపము చేస్తాడు. పాపం తర్వాత తన యొక్క జీవితంలో మరణం అనేది వస్తూ ఉన్నది. ఆ మరణంలో నుండి మనము విడిపించాలంటే ఎవరు వెళ్ళాలి అని అన్నప్పుడు ప్రియులారా, ఆ యొక్క పరలోక రాజ్యంలో 4 ఉన్నారు ప్రియులారా. ఎవరెవరు ఉన్నారట? 4 ఉన్నారు. ఎవరు వాళ్ళు? చెప్పగలరా? ఎవరున్నా? 1 తండ్రి అయినటువంటి దేవుడు, 2 కుమారుడు అయినటువంటి దేవుడు, 3 పరిశుద్ధాత్మ దేవుడు, 4 దేవదూతలు. ఇక్కడ జరుగుతూ ఉన్నది. భూమి మీద మానవులు పాపం చేస్తారు. ఆ పాపానికి ప్రాయశ్చిత్తము, పరిశుద్ధుని యొక్క రక్తం అవసరము. ఏం చేయాలా అని అక్కడ తండ్రి ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆయన ఒక్కగానొక్క కుమారుడైనటువంటి క్రీస్తు అంటున్నాడు, అయ్యా, నేను వారి కొరకు నా ప్రాణాన్ని ఇవ్వటానికి వెళ్తాను భూమి మీదికి. నీ కుమారుడిగా, లోకరక్షకుడిగా వారి బాధలు నేను అనుభవిస్తాను, వారు చేసినటువంటి పాపానికి నేను వెల చెల్లిస్తాను అని క్రీస్తు ఎప్పుడు నియమింపబడట? భూమి ఆకాశం ఆదాము అవ్వ నిర్మింపక మునిపే తండ్రి ఒక చిత్తాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి ఆ యొక్క చిత్తం అంటే? ఆ కలువరిగిరిలో ఆ యొక్క శిలువ మరణాన్ని పొందాలన్నది తండ్రికి అభీష్టమైనట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎప్పుడైనా ఆలోచించారా? ఎప్పుడన్నా ఈ సంగతిని గురించి, దేవుని యొక్క గ్రంథం గురించి మనం ఎప్పుడన్నా ఆలోచన కలిగి ఉన్నామా? నా పుట్టుక ఏమై ఉన్నది? నన్ను ఎందుకు దేవుడు పుట్టించాడు ఈ లోకంలో? నేను జీవిస్తున్నది ఎందుకు? నా యొక్క జీవితము పరమార్థం ఏమై ఉన్నది? ఈ 70-80 సంవత్సరాలు నేను బ్రతికిన తర్వాత నేను చనిపోతే నా యొక్క ఆత్మ, నా యొక్క ప్రాణము ఎక్కడ నివసింపజేయాలా? ఏంటి నా యొక్క జీవితం అని ఎప్పుడన్నా మనం ఆలోచన చేశాం ప్రియులారా? మానవుని యొక్క జీవితం ఎప్పుడన్నాడో తెలుసా? కీర్తనలు 90వ కీర్తన 10వ వచనంలో చదువుకుంటే ఆయన అంటాడు, మానవుని యొక్క జీవితము
70 సంవత్సరంలో అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు ప్రియులారా. అందుకని ఇప్పుడు ఏమంటూ ఉన్నాడు ఆయన? జగత్తు పునాది వేయబడక మునిపే, 20వ వచనం చదువుమా. ఆయన జగత్తు పునాది వేయబడక మునిపే నియమింపబడను. కానీ ఎప్పుడు నియమింపబడనట? జగత్తు పునాది వేయబడక మునిపే. ఆయన ఎందుకు ఆ కలవరి గిరిలో తన యొక్క రక్తాన్ని కారుస్తూ ఉన్నాడు? అమ్మా ఎందుకమ్మా? నీ నా బాకీల్ని చెల్లించటానికి. అప్పు ఎవరు చేశాము? మనము చేశాము. ఏం అప్పు చేశాము? పాపమనే అప్పు చేశాము. కానీ చెల్లించేది ఎవరు? క్రీస్తు మనకు కొరకు చెల్లిస్తూ ఉన్నారు. అప్పు చేసినటువంటి వారు తిరిగి చెల్లించాలా? పాపం చేసినటువంటి వారు తిరిగి ప్రాయశ్చిత్తము చెల్లించాలా? కానీ మనం చేసినటువంటి అప్పును ఎవరు చెల్లిస్తూ ఉన్నారట? ఆ యొక్క కుమారుడు అయినటువంటి క్రీస్తు తన సిలువలో మన కొరకు తన యొక్క ప్రాణాన్ని, మన యొక్క అప్పును ఆయన చెల్లిస్తున్నటువంటి వాడిగా మనం చూస్తూ ఉన్నాం. అందుకనే మానవుని యొక్క జీవితంలో ఈ 3 సిలువలు, కలవరిగిరిలో ఉన్నటువంటి ఈ 3 సిలువల గురించి తెలుసుకోలేకపోతే నీ యొక్క జీవితం శూన్యము అన్నటువంటి విషయాన్ని కూడా గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది. అందుకని మనం ఇప్పుడు ఏ సిలువల గురించి చూస్తూ ఉన్నాము? మొదటి సిలువ అనగా మధ్యలో ఉన్నటువంటి ఆ సిలువ మీద ఉన్నటువంటి క్రీస్తు గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాం. ఆ సిలువ దేనికి గుర్తుగా ఉన్నదో తెలుసా? ఆ యొక్క సిలువ దేనికి గుర్తుగా ఉన్నదంటే మానవుల్ని రక్షించే సిలువ. అది ఏ సిలువ అంటున్నది? మానవాళ్ళని రక్షించేది మధ్యలో ఉన్నటువంటి సిలువ. నీ నా పాపములను తీసివేసేదిగా ఆ సిలువను మనము చూస్తూ ఉన్నాం. ఇంకా ఆయన గురించి గ్రంథం ఏమంటూ ఉన్నది ఒకసారి చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనములో మనం చదువుకుంటే, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు ఆ మధ్యలో ఉన్నటువంటి సిలువ గురించి ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. బాప్తిస్మం ఇచ్చి యోహాను ఏమంటూ ఉన్నాడు చూడండి. యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనాన్ని మనము చదువుకుందాం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల. అమ్మ క్రీస్తు ఎవరంట? లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవాళి పాపముల్ని మోసుకొని పోవచ్చున్నా ఆ తండ్రి అయినటువంటి దేవుని కుమారుడిగా ఉన్నటువంటి దేవుని గొర్రె పిల్ల అంట ఆయన. ఏ గొర్రె పిల్ల అది? పాపముతో ఉన్న గొర్రె కాదు అది. నిష్కలంకమును, నిర్దోషమును, అమూల్యమైనటువంటిది, పవిత్రుడైనటువంటి గొర్రె పిల్లగా ఉంటూ ఉన్నాడు. అందుకనే ఇక్కడ యోహాను అంటూ ఉన్నాడు, ఇదిగో లోక పాపములు మోసుకొని పోవు దేవుని గొర్రె పిల్ల ప్రియులారా. మన పాపముల కొరకు, మన శాపముల కొరకు, మనల్ని ఇడిపించటానికి, అంధకార సంబంధమైనటువంటి బంధకాలలో ఉన్న మన జీవితాలను బాగు చేయటానికి క్రీస్తు ప్రభు వారు ఒక గొర్రె పిల్లగా అక్కడ చూపిస్తూ ఉన్నాడు ప్రియులారా. అందుకనే ఆ శిలువ వైపు నీవు నేను చూడాలని దేవుడు కోరుకుంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ శిలువ అక్కడ ఆ శిలువ మరణాన్ని భరించాలన్నది ఎవరి ఉద్దేశము? చదువుకున్నాం కదా, జగత్తు పునాది వేయబడక మునిపే తండ్రి చేత నియమింపబడ్డానని మనం చదువుకున్నాం కదా. ప్రవక్తల యొక్క గ్రంథాలు కూడా అదే విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. చూడండి ఒకసారి 22వ కీర్తనాకారుడు కూడా ఆ యొక్క ప్రవచనాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. 22వ కీర్తన 1వ వచనాన్ని చదువుకుందాం. నా దేవా నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. అమ్మా ఈ వాక్యాన్ని ఎప్పుడు చదువుకున్నావో తెలుసా? ఇంతకుముందు గుడ్ ఫ్రైడే జరిగిందా అమ్మా? గుడ్ ఫ్రైడే రోజు మరి 7 మాటలలో ఒక మాటగా క్రొత్త నిబంధనలో చదువుకున్నటువంటి మాట ఇది. కానీ ఇక్కడ ప్రవచన గ్రంథం ఏమంటూ ఉన్నదో తెలుసా? నా దేవా నీవు నన్నేలా విడనాడితివి. శిలువ మీద పలుకుతున్నటువంటి మాటలు ఎంత బాధ ఉంటే తండ్రితో ఆ మాట అంటాడమ్మా. ఎంత వేదన ఉంటే ప్రభువుకు ఓ పక్క తల మీద ముళ్ళ కిరీటము, మరొక పక్క తన యొక్క ఎర్రని అంగి ఉంచారు, ఒక పక్క బల్లెపు పోట్లు, మరొక పక్క పిడిగుద్దులు, మరొక పక్క శిలువమైనటువంటి భారంతో ఉన్నాడు. మరొక పక్క ఎలా ఉన్నాడు? 2 చేతులలో ఆయన ఏమన్నాయంట? మేకులు ఉన్నాయి, కాళ్ళకు మేకులు ఉన్నాయి. ఆయన తాగటానికి నీళ్ళు అడిగితే వారు ఏమిచ్చారు? తాగలేనటువంటి చేదు చిరకను ముంచి ఇచ్చారు. కనీసం ఆయన యొక్క దాహాన్ని తీర్చుకోవటానికి కూడా మనుషులు ఎంత క్రూరంగా తయారయ్యారో ఒకసారి అర్థం చేసుకోవాలి మనం ప్రియులారా.
మానవుడు ఎలాంటి వాడు తెలుసా? మహా దుర్మార్గుడు, పాపం చేసేవాడు, అసలు దేవుడు అంటే లెక్క చేయనటువంటి వాడు, దేవునికి భయపడినటువంటి వాడు, ఆజ్ఞను అతిక్రమించేవాడిగా ఆయన ఉంటున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఇక్కడ అంటున్నాడు, శిలువ మీద ఉన్నటువంటి ఆయన, మధ్యలో ఉన్నటువంటి ఆయన, నీ కొరకు నా కొరకు ఆ యొక్క శ్రమను అనుభవిస్తున్నటువంటి 3 శిలువలలో ఒక శిలువగా ఉన్నటువంటి ఆయన అంటూ ఉన్నాడు, దేవా దేవా నీవేలా నన్ను చెయ్యి విడిచితివి. అమ్మా, దేవుడు మనల్ని చెయ్యి విడిచినట్టయితే ఒక్క నిమిషమన్నా మనం బ్రతుకుతామా? మన శరీరంలో మన ప్రాణం ఉండదు ప్రియులారా. ఆయన మనల్ని కాదనుకున్నాడంటే భూమి మీద మనం ఎవ్వరము కూడా ఉండవు ప్రియులారా. ఇంకా మనము బ్రతుకుచున్నామంటే ఆయన యొక్క కృప, ఇంకా మనము తిరుగుతున్నామంటే, సజీవులుగా ఉన్నామంటే, మనం ఇంకా ఆరోగ్యంగా బ్రతుకుండి ఆయన సన్నిధిలో మనం కూర్చొని దేవుని యొక్క గ్రంథంలో మాటలు మనము చదువుతూ వింటూ ఉన్నాము అంటే దేవుడు మన మీద చూపించినటువంటి ఉచితమైన కృప అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. అప్పుడు దేవుడు అంటున్నాడు చూడండి, ఎంత బాధను అనుభవిస్తే ఆ మాట అంటాడు చూడండి, నా దేవా నా దేవా నీవు నన్నేలా విననాడితివి, నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవెలా దూరముగా ఉన్నావు. చూశారా ప్రియులారా? అయ్యా, జగత్తు పునాది వేయబడక మునిపే నీ యొక్క ఆలోచనలో నేను ఉన్నాను, మానవాళి కొరకు నా యొక్క ప్రాణాన్ని నేను పెడతానని అన్నావు, నాకు చనిపోయే వరకు కూడా నాకు నువ్వు తోడుగా నీడగా ఉన్నావు. కానీ సిలువలోకి వచ్చేసరికి దేవుడు ఏం చేశాడో తెలుసా? విడిచిపెట్టాడు. మా ప్రభువు ఏం చేశాడట? విడిచిపెట్టాడు. ఇప్పుడు ఆ శిలువ మీద ఉన్నటువంటి క్రీస్తు వారు తండ్రిని వేడుకుంటూ ఉన్నాడు. ఆర్తధ్వనితోటి, బాధతోటి, రక్తంలో ఉన్నటువంటి ఆయన ఆ తండ్రికి వేడుకుంటూ ఉన్నాడు, దేవా నన్నెలా నీవు విడనాడినావయ్యా. ఒక కుమారుడు కుమార్తె తల్లిదండ్రులు వదిలివేస్తే ఆ కుమారుడు బాధపడుతూ ఉన్నప్పుడు తిరిగి తండ్రి వద్దకు ఎలాగైతే వచ్చి నన్ను తిరిగి చేర్చుకోమని ఎలాగైతే ఒక కుమారుడు లోకంలో నుంచి తండ్రి దగ్గరకు వచ్చాడో ప్రియులారా, ఇక్కడ క్రీస్తు ప్రభు అని కూడా అలాగని మనము చూస్తూ ఉన్నాం. చదువుతుంటేనే బాధ అనిపిస్తుంది, చదువుతుంటేనే కళ్ళమిట్టి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఎందుకో తెలుసా? ఆ భావము అంత లోతుగా ఉంటూ ఉన్నది. తండ్రిని ఏం చేశాడంట? ప్రభువుని విడిచిపెట్టాడు. ఎవరి కొరకు? మన కొరకు, మన పాపముల కొరకు, మనల్ని తండ్రికి దగ్గర చేయటానికి, మనకు తండ్రికి కుమార్తెలుగా కుమారులుగా చేసి ఆ పరలోక రాజ్యంలో నివసింపటానికి ఇప్పుడు ఏం చేశాడు? తండ్రి అయిన దేవుడు తన కుమారుణ్ణి శిలువ మీద వదిలివేశాడు. చూడండి, ఇంకా కింద వచ్చింది ఎంత బాగుంటాయో దేవుని యొక్క వాక్యము చదువుతుంటే, వింటుంటే, సరిగా విభజిస్తే ఎంత లోతైనటువంటి విషయాలు ఉంటాయో. కింద వచనములో చూడండి, 2వ వచనములో, నా దేవా పగలు నేను మొరపెట్టుచున్నాను, రాత్రి వేళను నేను మౌనముగా నుండుటా. అమ్మా, ప్రభు ఏం చేస్తాడో తెలుసా? పెందల కాడలేస్తాడు. మనం ఎన్ని గంటలకు లేస్తామమ్మా? 7 గంటలకు, కుదిరితే 8 గంటలకి, 9 గంటలకు కూడా లేచేవారు ఉన్నారు. కానీ ప్రభు ఏం చేస్తాడు తెలుసా? పెందల కాడే లేస్తాడు. పెందల కాడ లేచి ఏం చేస్తాడు? ఏ గ్రామం వెళ్ళాలి, ఏ పట్టణం వెళ్ళాలా, ఎక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించాలా, ఎక్కడికి వెళ్ళి వారికి పరలోక రాజ్య ఉపమానాలు తెలియజేయాలన్నటువంటి ఆయన ఆశ కలిగి పెందల కాడే లేచేవాడిగా ఉన్నాడు. అందుకని ఇక్కడ ఉంటున్నాడు, అయ్యా పగలంతయు నేను మొరపెడుతూ ఉన్నాను, రాత్రి కాలమన్నా నేను పడుకుందామంటే పడుకోలేదంట. ఆయన ఏం చేస్తూ ఉన్నాడు? రాత్రి వేళను నేను మౌనముగా ఉండట్లేదు. నీవు ఎప్పుడన్నా దేవునికి ప్రార్థన చేసే ఒక గంటన్నా దేవుని యొక్క గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని నా గురించి ఏం తెలియజేసాడో చదువుతున్నామా? లేదు. వారం వచ్చిందంటే మనం ఏం చేస్తాము? ఆ గంట కూర్చుంటాము, ఈ బైబిల్ తీసుకువెళ్ళి ఒక గూట్లో వేస్తాము, తర్వాత 6 రోజులు మన పని మనలో ఉంటాం. అదే ఆ దైవభక్తి, అదే ఆ నిజమైనటువంటి క్రైస్తవుల యొక్క భక్తి ప్రియులారా? కాదు. ఇక్కడ ఏమంటూ ఉన్నాడో తెలుసా? కీర్తనకారుడు 1వ అధ్యాయం 1వ వచనములు మనం చదువుకుంటే, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలవక, అపహాసకులు చోటును కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమును ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించువాడు. అమ్మా, ఎవరు ధన్యుడు అన్నాడు ప్రభు? దేవుడు ఎవరు ధన్యులు అంటున్నారు? ఈ గ్రంథమును దివారాత్రములు దానిని ఆనందించుచు ధ్యానించువాడు ధన్యుడు. ప్రియులారా, దివారాత్రములు చదవకపోయినా ఒక గంటన్నా దాని గురించి వివరించగలుగుతామా? ఒక గంటన్నా మన దగ్గర పెట్టుకొని నా గురించి దేవుని యొక్క గ్రంథం ఏమని సెలవిచ్చిందని ఆలోచన కలిగి ఉన్నామా? లేదు ప్రియులారా. అందుకే చూడండి 22వ వచనములో ఇంకా ఆయన ఏమంటూ ఉన్నాడు ఒకసారి చూడండి. కింద వచనములో 5వ వచనం చదువుకుందాం.
22:5 వారు నీకు మొరపెట్టి విడుదల నొందిరి, నీ యందు నమ్మక ఉంచి సిగ్గుపడకపోయిరి. నేను నరుడు కాను, నేను పురుగును. అమ్మా ప్రభు ఏమంటూ ఉన్నాడట, నేను నరుడు కాకూడలేడు సిలువలో. నన్ను చూస్తే యూదా ప్రజలు, యూదా అధికారులు ఏం చేస్తూ ఉన్నాడో తెలుసా? సిలువ మీద వేలాబడినటువంటి వాడు శాపగ్రస్తుడని ధర్మశాస్త్రము తెలియజేస్తూ ఉన్నది. మా సిలువ వేసేది ఎవరినో తెలిసిన బందిపోటు దొంగల్ని, నరహత్యలు చేసేవాళ్ళని, దుర్మార్గంగా ప్రవర్తించేవారిని రోమా సైనికులు ఆ సిలువ మరణాన్ని వేస్తారు. కానీ ఇప్పుడు ప్రభువు అక్కడ ఉన్నాడు, నీతిమంతుడు. ఈ నీతిమంతుడు చూసినటువంటి ఆ ప్రజలు ఏమంటూ ఉన్నారు, ఎలా చూస్తున్నారో తెలుసా? ఒక పురుగును చూసినట్టు చూస్తూ ఉన్నారంట. పురుగు ఎలా ఉంటుందమ్మా? పురుగు కనిపిస్తే మనం భోజనం తినలేం, పురుగు మన దగ్గరకు వస్తే అసహించుకుంటాం. అలా నా ముఖం ఉన్నదయ్యా అంటూ ఉన్నాడు. ఎందుకు ఆయన పురుగుగా చేయబడ్డాడు? నీ కొరకు, నా కొరకు ప్రియుల, నిన్ను రక్షించటానికి, నన్ను రక్షించటానికి ఆయన ముఖము పురుగుగా ఉంటూ ఉన్నది. పురుగు అసహ్యం కలిగినటువంటిది. యేసుక్రీస్తు ప్రజలకు ఎలా ఉన్నాడట? అసహ్యంగా ఉన్నాడు ప్రియుల. అందుకనే అక్కడ కింద వచ్చిన వాళ్ళు అంటున్నాడు చూడండి, నేను పురుగుగా కనపడితిని. ఏమంటూ ఉన్నాడు? నరుల చేత నిందింపబడిన వాడును, ప్రజల చేత తృణీకరింపబడిన వాడును. అమ్మా, ఒక్కళ్ళన్న క్రీస్తుని దగ్గరకు తీసుకున్నారాయా? 3.5 సంవత్సరాలు 33 సంవత్సరాలు మా మధ్యలో ఉండి అనేక అద్భుతాలు, సూచక్రియలు, చనిపోయినటువంటి వారిని లేపి మాకు మేలు చేసినవయ్యా అని చెప్పేసి శిలువ మీద ఉన్నటువంటి క్రీస్తుని ఎవరైనా దగ్గరకు తీసుకున్నారా? ఎవరు కూడా దగ్గరకు తీసుకురా. ఆఖరికి ఆయన వెంబడి తిరిగినటువంటి 12 మంది శిష్యులు కూడా ఏమైపోయారంట? దూరం అయిపోయారు. ఎక్కడ మమ్మల్ని చంపుతారేమని చెప్పేసి. ఒకనొక సందర్భంలో చలిమంట కాసుకుంటున్నప్పుడు పేతురు అక్కడికి పోయి ఉన్నప్పుడు ఒక చిన్నది అక్కడికి వచ్చి, ఇదిగో ఈయన కూడా ఆయనతో ఉన్నటువంటి వాడే అని ఒక చిన్నది గుర్తు చేసుకున్నది ప్రియులారా. ఏమన్నదంట ఆయన్ని? ఇదిగో ఈ పేతురు అన్నటువంటి ఈ ముఖం కూడా ఆయనతో ఉంటే నేను చూశానండి, ఆయనతో ఉంటే క్రీస్తుతో ఉన్నప్పుడు నేను చూశానన్నాడు. అప్పుడు పేతురు ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడమ్మా? నేను ఆయన్ని కాదన్నాడు. ఏంటి కాదంట? నేను క్రీస్తుతో తిరిగినటువంటి ఆయన కాదు. మరి నువ్వెవరు? ఎంత అబద్ధాలు ఆడుతున్నాడో చూడండి అపోస్తలుడైనటువంటి పేతుడు. ఎందుకు? తన ప్రాణము ఎక్కడ పోతుందో అన్నటువంటి ఆలోచన కలిగిన మనము కూడా అలాంటి అబద్ధాలు ఆడుతాం ప్రియులు. అందుకనే ఈ సిలువ ఏంటిదంట? మనల్ని రక్షించేది సిలువ, మధ్యలో ఉన్నటువంటి సిలువ. ఒక సిలువ ఎలాంటిదంట? మనల్ని రక్షించే సిలువని ఈ గ్రంథం మనకు సెలవిస్తూ ఉన్నది ప్రియులారా. అందుకనే ఆ యొక్క సిలువ ఏం చేస్తూ ఉన్నదంట? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము కానీ రక్షింపబడుచున్న మనకు అది దేవుని యొక్క శక్తి ప్రియులారా. ఏమున్నది? ఏందని ఏమన్నా పిచ్చిలేసింది ఆయనకి? ఇన్నిసార్ల తీర్పులు తీస్తే ఒక్కసాటన్న నోరు మెదపలేదే. నోరు మెదిపాడమ్మా. ఆయన వదకు తేపడిన గొర్రె పిల్ల వలె మౌనముగా ఉన్నాడు. ఎలా ఉన్నాడట? ఆయన నోరు తెరిస్తే నీకు క్షమాపణ లేదు, ఆయన నోరు తెరిస్తే నీకు పాప క్షమాపణ అనేది లేదు. పౌలు ఒకసారి నోరు తెరిచారు. ఎక్కడ? కైసరేయులో. ఏమన్నాడో తెలుసా? రోమీయుడు అయినటువంటి నన్ను విచారింపకే, కొరడా దెబ్బలతో కొట్టుటకు నీకు ఎక్కడ అధికారం అని నోరు తెరిచాడు. అప్పుడు ఏమైపోయారు తెలుసా? ఆ యొక్క శతాధిపతి వాళ్ళందరూ గజగజ వణికిపోయారు ప్రియులు. ఎందుకో తెలుసా? రోమీయుడు నేను, రోమ పౌరుషత్వం కలిగినటువంటి వాడిని, విచారింపకే నన్ను కొరడాలతో కొట్టించి చెరసాలలో బంధించుటకు నీకు ఏ అధికారం ఉన్నదని పౌలు వారిని అడిగినప్పుడు శతాధిపతి, అయ్యా నువ్వు రోమీయుడవా, నన్ను క్షమించయ్యారా. మరి క్రీస్తు ప్రభువే నోరు తెరిస్తే అసలు వాళ్ళు తట్టుకుంటారమ్మా? పిలాతు కానీ, హేరోదు కానీ, మిగతా అధికారులు కానీ ఎవరు కూడా తట్టుకోలేరు ప్రియుల. అందుకని ఇక్కడ ఏమంటూ ఉన్నాడు? సిలువను గుర్చినటువంటి వార్త నశించుచున్న వారికి వెర్రితనం. ఎందుకు? వారు లోకంలో నశించిపోయేవారిగా ఉన్నారు.
ఎందుకు వారు ప్రార్థనకు రావట్లేదు? ఎందుకు దేవుని యొక్క సన్నిధానంలో వారు ఉండలేకపోతున్నారు? ఎందుకు సత్య సంబంధమైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని వారు వినలేకపోతూ ఉన్నారంటే వారి యొక్క ఆలోచన ఎలా ఉన్నది? వెర్రితనముగా ఉన్నది. కానీ రక్షింపబడుచున్నటువంటి మనకేమైపోయినది? ఆయన శక్తి, దేవుని యొక్క శక్తి మనకు దేవుడిస్తూ ఉన్నాడు. అందుకనే ఈ మధ్యలో ఉన్నటువంటి శిలువ ఎలాంటిదంట? మనల్ని, మానవాళ్ళని రక్షించే శిలువ. అది గుర్తు చేసుకోవాలి. ఇంకో శిలువ గురించి ఆలోచన చేద్దాం. ఎడమవైపు ఉన్నటువంటి శిలువ గురించి మనం ఆలోచన చేద్దాం. మత్తయి సువార్త 27వ అధ్యాయము ముగించుకుందామమ్మా, సమయమైంది. మత్తయి సువార్త 27వ అధ్యాయము మత్తయి సువార్త ఒకసారి లూకా సువార్త తీయండి. లూకా సువార్త 23వ అధ్యాయము 39వ వచనాన్ని చదువుకుందాం. లూకా సువార్త 23వ అధ్యాయము 39. వ్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఎవరంటమ్మా? 3 శిలువలు అక్కడ కనిపిస్తూ ఉన్నాయి. మధ్యలో శిలువ గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మానవాళిని రక్షించే శిలువగా ఉంటూ ఉన్నది. ఇప్పుడు ఏ శిలువను చూస్తూ ఉన్నాము? ఎడం పక్క ఉన్నటువంటి శిలువను చూస్తూ ఉన్నాం. ఎడం పక్క ఉన్నటువంటి బందిపోటు దొంగను మనము చూస్తూ ఉన్నాం. అదిగో చూడండి, అక్కడ ఏమున్నదో, వ్రేలాడదీయబడిన ఆ నేరస్తులలో ఒకడు, ఇతను ఎడం పక్క ఉన్నవాడు, ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మును కూడా రక్షింపుమని. ఇతనికి తెలివి ఉన్నదమ్మా, జ్ఞానం ఉన్నదా? లోకరక్షకుడే తన దగ్గర సిలువ వేయబడుతూ ఉన్నాడు. లోకరక్షకుడే ప్రభు, రాజు అయినటువంటి క్రీస్తు ప్రభు తన పక్కన ఉన్నాడు. ఈడు బందిపోటు దొంగ, ఈడు దుర్మార్గుడు, మోసం చేయవాడు. ఈడు ఎలాంటి వాడు? అనేక విషయాలలో నేరం మోపినవాడు, నేరం రుజువు చేయబడినవాడు. ఇతని గురించి గ్రంథం ఏమన్నది? ఇతను బందిపోటు దొంగ అన్నాడు. ఈ దొంగ ప్రభువుని ఏమంటూ ఉన్నాడో తెలుసా? ఆయనను దూషిస్తూ, అంటే దూషణ అంటే తిట్టడం, కోప్పడటం, దూషణ అంటే తగులాడటం, అనేక విషయాలలో నేరం పాపం. ఈ ఎడం పక్క ఉన్నటువంటి ఈ దొంగ ఆయనను దూషించుతూ ఏమంటూ ఉన్నాడు? నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పిన. అమ్మ, ప్రభు రక్షించుకోలేడా? ఎంతమంది రక్షించాడు ఆయన? ఎంతమంది అద్భుతాలు చేశాడు? ఎంతమంది కుష్ఠరోగులను బాగు చేశాడు? ఎంతమంది అనారోగ్యం కలిగి చావు దగ్గరకు వెళ్ళినటువంటి వారిని బాగు చేశాడు? చనిపోయినటువంటి యాయిరు కుమార్తెను లేపాడు. ఇదిగో చనిపోయినటువంటి మార్త మరి యొక్క సహోదరుడైనటువంటి లాజర్ని లేపినటువంటి వాడు తను సిలువలో నుంచి రక్షించుకోలేడా? రక్షించుకోగలడు. కానీ నీ నా ప్రాణములను రక్షించడానికి ప్రభు అక్కడ మౌనంగా ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. కానీ ఈ దొంగ ఏమంటూ ఉన్నాడు? దూషిస్తూ ఉన్నాడు. ఇంకా ఏమంటూ ఉన్నాడు? ఆయన దూషిస్తూ ఉన్నాడు. వేలాడదీయబడినటువంటి ఆ యొక్క మనిషి, ఆ నేరస్తును దూషిస్తూ ఉంటూ ఉన్నాడు. ప్రియులారా, ఇతను ఎవరంట? ఎవరికి సాదృశ్యంగా ఉన్నాడు ఇతను తెలుసా? మారు మనసు పొందినటువంటి వాడికి సాదృశ్యంగా ఉన్నాడు. సమయం ఇస్తూ ఉన్నాడు దేవుడు. ఇంకా మార్పు చెందుతాడు, ఇంకా మనసు మార్చుకుంటాడు. తన యొక్క జీవితంలో ఎక్కడన్నా నీతి నిజాయితీ ఉంటుందేమో, నా వైపు మరలుతాడేమో అని చెప్పేసి ఇంకా సమయం ఇస్తూ ఉన్నాడు. కానీ మానవాళి ఏం చేస్తూ ఉన్నాడంటే ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతూ ఉన్నాడు. అలాంటి వాడు, మారు మనసు పొందనటువంటి వాడు ఈ యొక్క దొంగగా ఉన్నాడు. అతడు కొన్ని నిమిషాలలో మరణిస్తాడు కదా క్రీస్తు ప్రభుతో పాటు. శిలువ మీద ఉన్నటువంటి 3 వ్యక్తులు కూడా మరణిస్తాడు కదా. కనీసం చివరి చూపులలో మరణంలోనైనా తన మనస్సు మార్చుకుంటాడేమని ప్రభువు చూశాడు. కానీ ఇతను ఏం చేస్తూ ఉన్నాడు? ఎడమవైపు ఉన్న దొంగ ఇంకా ప్రభువును దూషిస్తూ ఇంకా పాపాన్ని కొని తెచ్చుకునేవాడిగా ఉంటూ ఉన్నాడు. కొందరి జీవితాలలో చూడండి, ఏదైనా పెద్ద యాక్సిడెంట్ వచ్చి మరణకరమైనటువంటి మంచంలో ఉన్నప్పుడు ఏమని మొరపెట్టుకుంటారో తెలుసు? అయ్యా, నన్ను రక్షించే మాట అయితే ఇక నుంచి నీ సేవ చేస్తాను, లేకపోతే నీలో ఉంటాను, యేసుక్రీస్తుని నమ్ముకొని నేను బాగుపడతానంటాడు. దేవుడు సరేలే వాని యొక్క మొర ఆలకించి వాడికి మంచి ఆరోగ్యాన్ని ఇస్తే తర్వాత వాడు ఏం చేస్తాడో తెలుసా? మరలా పాపం చేస్తాడు. ఇంకా దుర్మార్గం, ఇంకా ఎచ్చుగా పాపం చేసేవాడిగా. ఎందుకు? అతడు మారు మనస్సు పొందనటువంటి వాడు. అందుకనే దేవుడు అంటాడు, మీకు సమయం ఇస్తుంది కానీ మీరు దాన్ని సద్వినియోగము చేసుకోలేదు. ఇతడు ఎలాంటి వాడో తెలుసా? సమయం ఇచ్చిండు కానీ ఇతను ఇంకా పాపంలో మునిగినటువంటి వాడికి ఈ ఎడమవైపు ఉన్నటువంటి దొంగ ఉంటున్నాడు. ఈనాడు లేరా అమ్మ? అనారోగ్యం కలిగినప్పుడు ఒక రీతిగా ఉంటాడు,
బాగలేనప్పుడు ఒక రీతిగా ఉంటాడు, బాగుపడ్డాక మరొక రీతిగా ఉంటాడు, దేవుని అంటే ఎరగనటువంటి వాడిగా ఉంటాడు, అసలు దేవుడు అంటే లెక్కే లేక దేవుని యొక్క మందిరానికి రానటువంటి వాడిగా ఉంటాడు. ఎందుకో తెలుసా? గర్వం, మారు మనస్సు లేనితనం, మూర్ఖత్వము. అందుకనే దేవుడు అంటాడు అపోస్తల కార్యం 2వ అధ్యాయం 38 అంటాడు, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి. అంటే మూర్ఖులైనటువంటి ఈ మనిషిని మనం చూస్తున్నాం. కాబట్టి మనుషుడు ఎలా ఉండకూడదు? ఈ ఎడం పక్క ఉన్నటువంటి దొంగ వలె మనము ఉండకూడదు ప్రియుల. ఇక 3వ శిలువ మీద ఉన్నటువంటి ఈ దొంగ గురించి ఆలోచించేద్దాం. ఇతను ఏమంటూ ఉన్నాడో చూడండి. అక్కడే అదే లూకా సువార్త 23వ అధ్యాయము 40 వచనాన్ని చదువుకుందాం. అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు కనుక నీవు దేవునికి భయపడవా? మారు మనస్సు పొందినటువంటి దొంగ. ఇతడేమో మారు మనస్సు కలిగినటువంటి వాడు. కుడివైపు ఉన్నటువంటి దొంగ ఎలాంటి వాడు? ఇతడు తన మనస్సును మార్చుకొనుచున్నాడు. ఎప్పుడో తెలుసా? తన జీవిత చివరి కాలములో, అయ్యా నేను మనస్సు మార్చుకొనుచున్నాను, సమయం ఉంది ఇంకా. అందుకని కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికల 2:6 ఏమంటాడు? ఇదే అనుకూల సమయము, ఇదే రక్షణ దినం, అనుకూలమైన సమయము దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. శిలువ మీద ఉన్నటువంటి 2వ దొంగ ఏమంటూ ఉన్నాడో తెలుసా? అదిగో నీవు అదే శిక్షా విధిలో ఉన్నావని నీవు ఎరగవా? మనకిది న్యాయమే. ఎందుకో తెలుసా? మనము దొంగతనాలు చేశాము, మనము నరహత్యలు చేశాము, మనము అనేకమైనటువంటి సొమ్మును దొంగలించి ఉన్నాము, మనకి యొక్క శిలువ అనేది, మరణం అనేది మనకు న్యాయమే. కానీ మన మధ్యలో ఉన్నటువంటి యేసుక్రీస్తు ఉన్నాడే, ఈయన ఏ పాపము లేనివాడు. అంటే ఈ దొంగ ఎలాంటి వాడు? తన పాప జీవితాన్ని మార్చుకొని క్రీస్తులో ఉండాలని, దేవునిలో రక్షింపబడాలని, పరలోక రాజ్యంలో క్రీస్తుతో పాటు ఉండాలని ఆశ కలిగినటువంటి వాడిగా ఈ 2వ దొంగను చూస్తూ ఉన్నాం. అందుకనే వాక్యం ఏమన్నది? ఆశ కలిగిన ప్రాణాన్ని నేను తృప్తిపరుస్తాను. 2వ దొంగ ఆశ కలిగి ఉన్నాడు, దేవుని మీద, ప్రభువు మీద ఆశ కలిగి ఉన్నాడు. నీవు ఉన్నావా ఆశ? ఇంకా నువ్వు నిజము మాట్లాడతావా? ఇంకా అబద్ధంగా, మోసంగా, ఇతరులు మోసగిస్తూ, మాయ మాటలు చెబుతూ ఈ లోకంలో ఇంకా బ్రతికే వారిగా మనం ఉన్నామా? జాగ్రత్త, దినములు చెడ్డగా ఉన్నావు, ఏం జరుగుతుందో తెలియనటువంటి వారిగా ఉంటూ ఉన్నాం. అందుకని అంటున్నాడు, ఏమంటూ ఉన్నాడో చూడండి, కింద వచ్చినలో చూడండి, మనకైతే న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము, కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని ఈయన గుర్తించాడు. ప్రియులారా, ఎలా గుర్తించాడో తెలుసా? ఈయన లోకరక్షకుడై ఉండొచ్చు, ఈయన మానవాళి కొరకు వచ్చి మౌనముగా సిలువలో వేలాడుతున్నాడు. ఈయన ఎలా మారు మనసు పొంది ఉండొచ్చు? బహుశా ఇతను బాప్తీసం ఇచ్చి యోహోను యొక్క వాక్యాన్ని విని ఉండవచ్చు. ప్రియులారా, ఇతను పాత నిబంధన చట్టంలో ఉండి ఉండవచ్చు. పాత నిబంధనలో చట్టంలో ఉన్నటువంటి ఏ బాప్తీసం ఇచ్చి యోహోను ఆయన అన్నాడు కదా, సర్ప సంతానమా, రాబో ఉగ్రతను తప్పించుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడని మత్తయి సువార్త 3వ అధ్యాయం 8వ వచనంలో ఈ మాట అక్కడ యోర్దాను నదిలో ఆయన చెప్పి అనేకులకు బాప్తీసాలు ఇచ్చారు కదా. ఇతను దొంగ కదా, అనేక పట్టణాలు గ్రామాలలో దోచుకుంటూ ఈ సువార్తను ఆయన ఇన్ని ఉండవచ్చు. అందుకని ఇతను ఏమంటూ ఉన్నాడు? ఈయన ఎందు ఏ పాపం లేదు, మనకి ఇది న్యాయమే. ఎప్పుడన్నా అలాంటి తగ్గింపు స్వభావం ఉన్నదా? ఇంకా గర్వపడుతూ ఉన్నావా? అందుకే ఇంకా చూడండి, చివరిగా చదువుకొని ముగించుకుందాం. ఏమంటూ ఉన్నాడు చూడండి ఒకసారి. ఆయనను చూసి ఈ దొంగ, 2వ దొంగ, యేసు నీవు నీ రాజ్యముతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుము. ఏమంటూ ఉన్నాడమ్మా? తగ్గింపు స్వభావం, విధేయత. తండ్రి దగ్గర, కాళ్ళ దగ్గర ఉన్నాడు. నీకున్నది ఆ విధేయత, ఆ తగ్గింపు స్వభావము? ఇంకా గర్వపడుతూ ఇతరులు మోసం చేస్తూ, నీ జీవితాన్ని పాడు చేసుకుంటూ ఇతరుల జీవితాన్ని పాడు చేస్తూ, గ్రుడ్డివాడు ఏం చేస్తాడంట? మరొక గ్రుడ్డివాడికి త్రోవ చూపించగలడా? ఇద్దరు కూడా ఎక్కడ పడతారమ్మా? గుంటలో పడతారు. గ్రుడ్డివాడిని నడిపించాలంటే ఎవరు అవసరమైనది? కళ్ళున్నటువంటి వాడు అవసరమైనది. అందుకని దొంగట్టున్నాడు, ప్రభువా యేసు ఇదిగో నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పినప్పుడు అందుకైన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో నీ చివరి దినములన్నా దేవుని జ్ఞాపకం చేసుకో. యేసుక్రీస్తు ఎందుకు వచ్చాడు? ఎందుకు ఆ శిలువ మీద ఉన్నాడు? అందుకని నేనేమన్నాను? కలువరి కొండలో 3 శిలువలు ఉన్నాయి.
ఈ శిలువల గురించి ఏ మానవుడు కూడా తెలుసుకోలేకపోతే అతడు ఈ లోకంలో బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. ఎందుకో తెలుసా? ఇదిగో రక్షించడానికి వచ్చినటువంటి యేసుక్రీస్తు శిలువ మధ్యలో ఉన్నది. ఇదిగో మారు మనసును పొందినటువంటి శిలువ ఎడమవైపు ఉన్నాడు. ఇదిగో మారు మనసు పొంది క్రీస్తులో రక్షింపబడినటువంటి వ్యక్తి ఇక్కడ 3 వ్యక్తులు ఉన్నట్టుగా మనము చూస్తూ ఉన్నాం. నువ్వు ఏ వ్యక్తిగా ఉన్నావు, ఎవరిని అనుసరిస్తూ ఉన్నావు, ఎలా జీవించగలుగుతూ ఉన్నావు అన్నది ఆలోచన చేసుకోవాలి ప్రియులారా. మారు మనసు పొందినటువంటి ఎడమవైపు ఉన్నటువంటి దొంగ వలె ఉన్నావా? మారు మనసు పొంది క్రీస్తులో అయా నన్ను జ్ఞాపకము చేసుకోమన్నప్పుడు ప్రభు ఏమన్నాడు? నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఎన్ని లోకాలు ఉన్నాయమ్మా? 1 పరలోకము, 2 భూలోకము, 3 పాతాళము. ఇతను ఎక్కడికి వెళ్ళిపోయాడు? పాతాళానికి వెళ్ళిపోయాడు. ఎడం పక్క ఉన్నటువంటి దొంగ. ఈ కుడి పక్క ఉన్నటువంటి దొంగ ఎక్కడికి వెళ్ళాడు? పరదేశికి వెళ్ళాడు. పరదేశం అంటే నెమ్మది కలిగినటువంటి స్థలం ప్రియులు. కాబట్టి రాత్రికాల సమయంలో ఈ 3 శిలువలు నీ జీవితంలో ఎల్లప్పుడూ ఉండాలి. ఏ శిలువ మీద ఉన్నటువంటి దొంగ మార్పు చెందాడు. నేను ఎవరిని నమ్మాను? నా కొరకు శిలువ వేయబడినటువంటి క్రీస్తు ఎలా అనుసరించాలి, ఎలా నడుచుకోవాలని చెప్పేసి రాత్రికాల సమయంలో మనం ఆలోచన చేయాలి. కాబట్టి ఇప్పటివరకు అవభక్తాన్ని మీ అందరికీ మన రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున వందనాలు తెలియజేస్తూ ఈ వాక్యాన్ని ముగించుకుంటూ ఉన్నాను ప్రియులు. ప్రార్థన చేస్తూ